వాళ్ళు చెప్పాలి కదా గుండేటప్పుడు. సాధారణంగా రాజకీయాలనగానే ఎప్పుడూ సీరియస్గానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు అందర్నీ నవ్వించేస్తాయి. అలాంటి ఒక సీన్ హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర జరిగింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ ఇచ్చిన ముట్టడి పిలుపు అరెస్టులతో కాకుండా ఒక వ్యక్తి చేసిన కామెడీతో హాట్ టాపిక్గా మారిపోయింది. బీజేపీ ఇచ్చిన పిలుపుతో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సెక్రటేరియట్ ముట్టడికి చేరుకున్నారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందర్నీ బస్సుల్లోకి తోసేస్తూ ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. అంతా చాలా సీరియస్గా జరుగుతుంది. కానీ అప్పుడే ఒక ఊహించని సంఘటన జరిగింది. ఈ అరెస్టులు జరుగుతున్న టైంలో ఒక వ్యక్తి మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాడు. తనను కూడా పోలీసులు అరెస్టు చేయబోతున్నారని అనుకున్న ఆ వ్యక్తి అకస్మాత్తుగా పెద్దగా అరవటం మొదలుపెట్టాడు. అది కూడా ఎలా అంటే, అరే నన్ను అరెస్ట్ చేస్తారా? నేను కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మనిషిని, అసలు నన్నే అరెస్ట్ చేస్తారా అని పోలీసులతో మొరపెట్టుకున్నాడు. అది విన్న అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. బీజేపీ ఆఫీస్లో బీజేపీ ఉద్యమంలో పాల్గొని తాను కాంగ్రెస్ నాయకుడి మనిషినని చెప్పడం ఏంటని జనం ఒకరినొకరు చూసుకున్నారు. అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా ఆ వ్యక్తి చాలా పట్టుదలతో నిలబడి, చెప్పాలిగా ముందే నేను మల్లు రవి మనిషిని అంటూ మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉన్నాడు. అతని మాటలు విని పోలీసులు కూడా నవ్వాపుకోలేకపోయారు. వాళ్లకు కూడా ఇది చాలా ఫన్నీగా అనిపించింది. చివరికి ఒక పోలీస్ అధికారి, సరే సరే నువ్వు పో, మేం వదిలేస్తామంటూ అతన్ని వదిలేశారు. బీజేపీ నాయకులను అరెస్టు చేస్తూ బస్సుల్లోకెక్కిస్తూనే ఆ ఒక్క వ్యక్తిని మాత్రం పోలీసులు వదిలేయటం చూసి అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వుకున్నారు. ఈ మొత్తం ముట్టడిలో అరెస్టుల కంటే ఆ వ్యక్తి చేసిన కామెడీ డైలాగే ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. మొత్తానికి ఈ సంఘటనతో ఒక విషయం అర్థమైంది. రాజకీయాలు ఎంత సీరియస్గా ఉన్నా ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ కూడా జరుగుతుంటాయి. ఆ వ్యక్తి అమాయకత్వమో లేక నిజంగానే అతను చేసిన పొరపాటో కానీ ఇది అందర్నీ నవ్వించింది. ఎప్పటికైనా ఈ సీన్ ఒక కామెడీగా గుర్తుండిపోతుంది.